హలో ఎవ్రీవన్, ఈరోజు కాస్త నెయ్యి తయారు చేశాను. ఇది మిక్సీతో కాకుండా కవ్వంతోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పాలపైన వచ్చే మీగడతో నెయ్యి తయారు చేస్తుంటాం కదా, నేనేమో పెరుగుపైన మీగడతో తయారు చేశాను. ఇది ఒక 5 days పెరుగుపై నుండి తీసి ఉంచుకున్న మీగడ. ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కవ్వం తీసుకొని ఈ మజ్జిగను చిలకాలి. 10 minutes కూడా పట్టదు, మనకు వెన్న ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా త్వరగా రావాలంటే మనకు వెదర్ చల్లగా ఉంటే, అంటే మజ్జిగ చల్లగా ఉన్నప్పుడు కాస్త వేడి నీళ్ళు పోసుకోండి. అలాగే వెదర్ వేడిగా ఉన్నదనుకోండి, కొంచెం కూల్ వాటర్ పోసుకోండి, త్వరగా వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇలా చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెన్నెలో వాటర్ వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్నెలో ఉన్న మజ్జిగ పోయి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రేపు ఇంట్లో పూజ ఉందండి. ప్రసాదం కోసం ఫ్రెష్ నెయ్యి కావాలనేసి చెప్పి కొంచెం మీగడ ఉన్న దాంతో నెయ్యి తయారు చేశాను. ఇలా వెన్నను క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ని మన మజ్జిగలో వంచేసుకోవాలి. మజ్జిగ పెరుగుపైన మీగడతో చేసింది కాబట్టి కమ్మగా ఉంటుంది. వెన్న పూసని స్టవ్ పైన సిమ్లో వేడి చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అంతేనండి, స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత పూసలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా తయారు చేసుకున్న మన ఇంటికి సరిపడే నెయ్యి రెడీ అవుతుంది. బయట కొనాల్సిన పని లేదు, ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. ఓకేనండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.